న్యూస్ అమరావతి నిర్మాణంలో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జీలను ప్రారంభిస్తారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ ను కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. అలాగే 2 స్టీల్ బ్రిడ్జీలను ప్రారంభిస్తారు. ఇలా ఒకే రోజు 3 కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండడం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే టేకాఫ్ ఇస్తుందో అమరావతి అభివృద్ధికి సీడ్ యాక్సెస్ రోడ్ అటువంటి టేకాఫ్ ఇవ్వబోతోంది. సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడంతో పాటు ఇక్కడ 2 స్టీల్ బ్రిడ్జ్లు కూడా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అభివృద్ధి సూచికగా భావిస్తున్నారు. ఎందుకు ఈ రోడ్డుకి అంత ప్రాధాన్యత ఉందంట? అంటే ఇన్ని రోజులు యాక్చువల్గా మన అమరావతి క్యాపిటల్ సిటీకి వచ్చేవాళ్ళు ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అటు జడ్జెస్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేదా ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు కరకట్ట మీద ఇన్ని రోజులు వస్తున్నారండి. అందుకని సీడ్ యాక్సెస్ రోడ్ని ఇందులో ఒకటి ఉంది, నేషనల్ హైవే కలిసేది ఒకటి, మంగళగిరికి వచ్చేది ఒకటి. ఈ మంగళగిరి రోడ్డుకి వచ్చేదాన్ని యాక్చువల్గా కంప్లీట్ చేయడం జరిగింది. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. వారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఇంకా కరకట్ట మీద కాకుండా దీని మీద యాక్చువల్గా జరుగుతుంది. అదేవిధంగా కరకట్ట కూడా టెండర్ పిలుచున్నాం, అది 4 లైన్లు, అది కూడా కంప్లీట్ అవుతుంది, దాన్ని కూడా మొదలు పెడతాం. సో రేపు నుంచి యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీకి పోయే ఎవరైనా ఈ యొక్క సీడ్ యాక్సెస్లో ఏదైతే మంగళగిరికి మనం ఈ విధంగా స్టీల్ బ్రిడ్జెస్ కట్టి రోడ్డు వేసాము, దాని మీద యాక్చువల్ ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ స్టీల్ బ్రిడ్జిల దగ్గర ఒక ఎస్ఆకారం కింద రోడ్డు తిప్పడం జరిగింది. కారణం ఏంటి? చాలా మంది దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడేం లేదండి, సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే వస్తుందో అది స్ట్రైట్గా యాక్చువల్గా నేషనల్ హైవే కలుస్తుంది, అది స్ట్రైట్గా వెళ్తుంది. అయితే మంగళగిరికి రావాలంటే ఇంకొక లూప్ తీసుకోవాలి. అందుకని ఆ లూప్ తీసుకున్నారు. ఆ లూప్ తీసుకున్న వాళ్ళు అక్కడ బెండ్ వచ్చింది. ఇంకోటి, ఇది బాహుబలి రోడ్డు అంటున్నారు. ముఖ్యంగా ఎందుకు దీని ఇంత ప్రత్యేకత ఉంది ఈ రోడ్డుకి? మిగతా రోడ్లకి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? ఈ రోడ్డు పక్కన డెక్స్, ఇతర ఫెసిలిటీస్ కూడా పెట్టారు కదా, ఏమేమి ఉంటాయంటారు? అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి పోవడానికి ఇప్పుడు E3 రోడ్ అండి ఇది. ఇదే విధంగా E4, E5, E6, E7 లైక్ దట్, E16 ఉన్నాయి. E13, E15 కూడా వర్క్ జరుగుతున్నాయి 2. ఇవాళ మార్నింగ్ నేను E13 కూడా చూసి వచ్చాను. ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. అది కూడా మెగావాళ్ళు చేస్తున్నారు యాక్చువల్గా. అంటే ఫస్ట్ ఈ రోడ్డు కంప్లీట్ అయింది, సీడ్ యాక్సెస్ రోడ్డు, మెయిన్ రోడ్డు యాక్చువల్గా. అందువల్ల ఇది అయిపోయింది కాబట్టి అందరూ దీని మీద హై ఇంపార్టెన్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క క్యాపిటల్ సిటీలోకి ఎంటర్ అయ్యేదానికి ఫస్ట్ రోడ్డు ఇది తయారైంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనికి హై ప్రయారిటీ ఇస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేయడం కోసం 99.5% రైతులు ఇచ్చినప్పుడు 0.5% ఇవ్వలేదని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళు విజ్ఞప్తి చేశారు, పూలింగ్కి ఇమ్మని కోరారు. చాలా మంది ఇవ్వకపోతే అక్విజిషన్కి నోటీస్ ఇచ్చారు. చివరికి ఎట్టకేలకు ఆ కర్వ్ ఏదైతే మధ్యలో బెండ్ ఉందో దాన్ని కూడా మన కోర్టు తీర్పుతో వచ్చింది. దాని గురించి ఏం చెప్తారు? అంటే మేము వీలైనంతవరకు రైతులు నష్టపోకూడదని ల్యాండ్ పూలింగ్కే రమ్మని యాక్చువల్గా రిక్వెస్ట్ చేసామని, అందుకనే ఓపికగా ఉన్నాం.
అయితే ఇంకా ఇవ్వకుంటే లాభం లేదని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాం. పెట్టిన తర్వాత అనేక మంది రైతులు వచ్చి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. కొద్ది మంది ఉంటే యాక్చువల్గా ఇవ్వలేదు, దాన్ని ల్యాండ్ అక్విజిషన్ మీద తీసుకోవడం జరిగింది. మొత్తం మీద సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపు కంప్లీట్ అయిపోవడంతో మొదటి రెండవ దశలు పూర్తయ్యాయి. వీటిని త్వరలోనే రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయబోతున్నారు. ఇదే సమయంలో సీడ్ యాక్సిస్ రోడ్డు మూడవ దశ కూడా పనులు ప్రారంభమవుతాయి. త్వరలోనే ఎలివేటెడ్ కారిడార్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కనుక అమరావతికి పూర్తి స్థాయిలో ఒక ఫెసిలిటీ అదే ఏర్పడుతుంది. దీనివల్ల అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.